నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో రసవత్తరంగా పోటీ సాగుతుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మూడు పార్టీలు హోరాహోరీగా పోరాటం చేస్తుంటే ప్రశ్నించే గొంతుక, మార్వడి గో బ్యాక్ అని నినదించిన మొదటి గొంతుక తెలంగాణ శ్యామ్ కూడా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో పోటీలో ఉన్నారు. నేను ఇంతకు ముందుకు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశా. ప్రశ్నించే గొంతుకగా బై ఎలక్షన్స్ లో కూడా నేను పోటీ చేస్తున్నా. ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, నేను అసెంబ్లీకి పంపడానికి బై ఎలక్షన్స్ నాకు ఒక వేదిక, పేద ప్రజలు నాతోనే ఉన్నా అంటున్న తెలంగాణ శ్యామ్తో ఈరోజు ముఖాముఖి. నమస్తే శ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మీరు ఏ ప్రశ్నతో మీరు ఈ పోటీలో నిలబడుతున్నారు? మేము ప్రధానంగా ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, సెక్యులరిజాన్ని బలపరచడం కోసం, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రజలందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. ఇదే సెగ్మెంట్ నుంచి కిషన్ రెడ్డి 10 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు, బీజేపీ పార్టీ నుంచి. మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నాడు. ఆయన కేంద్రం నుంచి తీసుకొచ్చి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పాపానపోలేదు. రెండోది, వచ్చినటువంటి 100 రోజుల్లో అన్ని హామీలు, నేను ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చకుండా గుజరాత్, మార్వడి, రాజస్థానీ ప్రయోజనాల కోసం, వాళ్ళు ఇచ్చేటువంటి చిల్లర కోసం మన తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా. పెద్ద ఎత్తున మార్వడి ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా సబ్బండ కులాలందరూ ఈ ఉద్యమంలో పాల్గొని బంద్కు ప్రకటిస్తే ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వకుండా గోడ మీద పిల్లుల్లాగా ఈరోజు మార్వడి, గుజరాతీ సందాలు తీసుకొని తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాబట్టి మేము వర్తక వ్యాపార చట్టం తేవాలని, తెలంగాణ బిడ్డలకే తెలంగాణ ఉద్యోగాలు దక్కాలని, తెలంగాణ బిడ్డలకే తెలంగాణ నీళ్లు దక్కాలని, తెలంగాణ బిడ్డలకే తెలంగాణ నియామకాలు దక్కాలని, ఏ అమరవీరులైతే ఈ నేల కోసం ప్రాణత్యాగం చేశారో వాళ్ళ ఆశయాల కోసం ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా, దేశభక్తి ముసుగుతోని మా సంపదని దోసుకోబోతున్న నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, ఈ ఢిల్లీ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఫామ్ హౌస్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రయోజనాల కోసం, జూబ్లీహిల్స్ ప్రయోజనాల కోసం మేము పోటీలో దిగాం. అయితే ముఖ్యంగా అంటే నవీన్ యాదవ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రస్తుతం నడుస్తున్న బీసీ ఉద్యమాలు ఏదైతే పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఉద్యమం జరుగుతుంది. అటువంటి క్రమంలో మేము ఒక బీసీ బిడ్డకు ఇక్కడ మేము సీట్ ఇచ్చాం. కానీ బీసీ బిడ్డను ఓడించడానికి ప్రతిపక్షాలు పడిన కుట్రలో భాగంగానే తెలంగాణ శ్యామ్ అంటే మీరేం సమాధానం చెప్తారు? నేను చెప్తున్నాను, ఇలా బీసీ ట్యాగ్ వాడేవాళ్ళు అలా అనుకుంటే బీసీ కంటే ఎస్సీ కింద వాడే కదా. మరి తెలంగాణ శ్యామ్ ఎస్సీ, మరి నాకే ఓటేయండి అంటే నన్ను ఓడించడం కోసం రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ను బరిలో దించాడా? రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకొని, నీ క్యాబినెట్లో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ మంత్రులు ఉన్నారు? నీ క్యాబినెట్ నీ పార్టీనా ఢిల్లీ పార్టీ? అసలు నువ్వే బీజేపీ ఏజెంట్వి. నువ్వు ఎక్కడ చదువుకున్నావు? ఏబీపీలో చదువుకున్నాను. స్కూల్కి ఏబీపీలోకి పోయిండు, కాలేజ్కి వాళ్ళకు టీడీపీలోకి పోయిండు, ఉద్యోగం ఏమో ఇలా చేస్తుండు, కాంగ్రెస్లో చేస్తుండు. పైసలు ఎవరు తింటున్నావు? మార్వాడలో తింటున్నావా, తెలంగాణలో తింటున్నావా? ఓట్లు ఎవరు అడుగుతున్నావు? మా ఎస్సీ ఎస్టీ బీసీలో అడుగుతున్నావు. బీసీ ట్యాగ్ నవీన్ యాదవ్ బీసీనే, కానీ దిమాగ్ రెడ్డియే, బాడీ బీసీయే, దిమాగ్ రెడ్డియే. కాబట్టి బీసీల పట్ల మాకు గౌరవం ఉంది, ఎస్సీల పట్ల మాకు గౌరవం ఉంది, ఓసీల పట్ల కూడా గౌరవం ఉంది. పేదరెడ్ల కోసం తెలంగాణ శ్యామ్ పనిచేస్తాడు. ధనవంతుడైన ఎస్సీలకు తెలంగాణ శ్యామ్ వ్యతిరేకంగా పనిచేస్తాడు. పెట్టుబడిదారుడు దళితుడైనా ధనికుడైనా దోపిడీదారుడే నా దృష్టిలో. కాబట్టి ఎస్సీ ట్యాగ్ మీకు క్లారిటీ వచ్చిందా? కాబట్టి మంచి వాళ్ళకేండి. ఏంది బీసీ ట్యాగ్ అండి? ఏ ఉద్యమాలలో ఉన్నావు చెప్పు. కొన్ని రేవంత్ రెడ్డిని ఒకవేళ ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాడో నవీన్ యాదవ్ అడగమని చెప్పు, లేకపోతే రాజీనామా చేస్తా అని చెప్పి ఇంకో 4 పదవులు ఎక్కువ ఇవ్వమని చెప్పు. ఓకే, అంటే ఇది ముఖ్యంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల గురించి సంబంధించింది. కానీ తెలంగాణ శ్యామ్ అంటే ఇంత ముందుకు తెలంగాణ ఉద్యమం కావచ్చు, అదే విధంగా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద కావచ్చు. ముఖ్యంగా మీరు వెలుగులోకి వచ్చింది మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో. కానీ మీ నినాదంతో జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం లాభం జరిగింది? వాళ్ళను మీరు జూబ్లీహిల్స్ ప్రజలకి మీరు ఏం చేశానని మీరు ఒకటి అడుగుతారు. ఒకటి, జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది జూబ్లీహిల్స్ ప్రజల ప్రయోజనాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్న ఏమంటారు గ్రామాలలో ఉన్న మండలాల్లో ఉన్నటువంటి రాజకీయాల మీద ప్రభావం పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను.
ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రైతులు నామినేషన్ వేశారు. త్రిపుల్ వాళ్ళ భూములు పోతున్నాయని. మాల మాదిగల మధ్య పంచాయతీ పెడితే ఒక వర్గము నామినేషన్ వేసింది. నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మమ్మల్ని మోసం చేశాడు అని వాళ్ళు ఏ పార్టీకైనా ఓటేయండి కానీ కాంగ్రెస్ ఓటేయమంటారు, ఓటేయద్దంటారు. దాని ఉద్దేశం ఏంటి? నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని. ఇలా సబ్బండ కులాలు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు అందరూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ వేశారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలారా, మీరు వేసేటువంటి ప్రతి ఓటు జూబ్లీ హిల్స్ ప్రజల నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మీద, అన్ని రాష్ట్రాల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా మీరు అడిగినట్టు ఇదే జూబ్లీ హిల్స్ లో ఇరుకిరుకు గల్లీలు, మీరు కూడా జర్నలిస్టులు పోయి చూశారు. చిన్న రూమ్ అండి, బాత్రూమ్ అంత రూమ్ లో 4 పడుకోవాలి. 20 ఏళ్ల నుంచి కిరాయికుంటున్నారు. ఆయన కోడి పిల్లని అడగమ్మేలా, మేకని అడగట్టేయాలని ఆయన అన్నాడు. ఇందరమ్మ ఇల్లు ఇస్తామని ఈయన అన్నాడు. ఆయన కోడికి పిల్లలు అమ్మేస్తాను, మేకని అమ్మేస్తాను, ఇల్లు ఆయనే. వచ్చిన 100 రోజులలో ఇల్లు కట్టిస్తాను ఈయనే. 20 ఏళ్ల నుంచి కిరాయికుంటున్నారు. అది ఆంధ్ర ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ నుంచి వచ్చినటువంటి గ్రామీణ ప్రజలు, కూలీనాలు చేసుకున్నటువంటి ప్రజలు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, ఇరుకిరుకు గల్లీలు, మోరీల సమస్య, డ్రైనేజ్ సమస్య, దోమలు, ఈగలు, విపరీతమైన చెత్త చెదారం ఏడబడితే ఆడున్నది. నాలాలు పొంగి పొర్రుతా ఉన్నాయి. అవే నీళ్లు స్నానం చేయాలి, అవే నీళ్లు అన్నం కూర వండుకోవాలి, అవే నీళ్లు తాగాలి. కాబట్టి ఇటువంటి ఏమంటారు సమస్యలు ఉన్నాయి. ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. కాబట్టి మౌలిక సదుపాయాల పైన నేను మాట్లాడతాను, నేను క్వశ్చన్ చేస్తాను. నియోజకవర్గాన్ని నిధులు అందుకు నాకు ఓటేయమని చెప్తున్నా. ఓకే అన్న, అయితే రేవంత్ రెడ్డి గారు మొన్న ఇదే యూసఫ్ కూడా మీటింగ్ లో ఒక ప్రశ్న వేశాడు. ఏది కంటోన్మెంట్ లో మమ్మల్ని గెలిపిస్తే 4000 కోట్లతో మేము అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా గెలిపిస్తే మేము మంచి నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాం. కానీ కేటీఆర్ కుట్ర పన్ని తెలంగాణ శ్యామ్ కావచ్చు, మిగతా నిరుద్యోగులు కావచ్చు, మిగతా మాల మహానాడు కావచ్చు, ఇలా చిన్న చిన్న పార్టీలు అన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి పడే ఓట్లను చీల్చడానికి ప్రజల్ని వర్గాల వారిగా వేరు చేసి అందరినీ, అంటే కేటీఆర్ పేడ్ బ్యాచ్ ఇదంతా, తెలంగాణ శ్యామ్ కావచ్చు, మిగతా మీరు ఏదైతే మెన్షన్ చేసిన అన్ని ఇప్పుడు పోటీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా కేటీఆర్ పేడ్ బ్యాచ్ అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. దానికి మీరేం చెప్తారు? మీరు కేటీఆర్ పేడ్ బ్యాచ్ అంటారా, కాదంటారా? మీరు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ఒకటే, వీళ్ళిద్దరు చీకట్లో మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు తోడి దొంగలు, వీళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి తెలంగాణ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించే మీరన్నట్టు కంటోన్మెంట్ లో ఒక అన్న గెలిచాడు, గణేష్ అనేటువంటి వ్యక్తి గెలిచాడు. 4 కోట్ల రూపాయలు, 4000 కోట్లు ఇస్తాను. నువ్వు ఇచ్చావా? నువ్వు ఇయ్యలేదు కదా. నువ్వు ఇచ్చినటువంటి హామీలు చేయలేదు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు అనుకొని కొద్ది రోజులు నువ్వు ఉండు, అలా తమిళ్ 4 రోజులు ఉండు, మీ అయ్యకి ఇచ్చినాం కదా, మళ్ళీ తర్వాత నేను ఇస్తాను. లోపాయికారు ఒప్పందంతో వీళ్ళిద్దరు రాజకీయ స్టేట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళిద్దరికి సహకరించేది బండి సంజయ్, కిషన్ రెడ్డి. ఈ 3 పార్టీలు తెలంగాణ జూబ్లీ హిల్స్ ప్రజల్ని ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు. ఎందుకంటే ఈ సెగ్మెంట్ నుంచి 10 సంవత్సరాలు ఎవరున్నారండి ఎంపీగా? కిషన్ రెడ్డి ఉన్నాడు. కురుకురే ప్యాకెట్లు 2,000 రూపాయలు డ్రమ్ములు ఓపెన్ చేస్తాడు ఆయన కేంద్ర నిధులు. నువ్వు కేంద్ర మంత్రివా? కురుకురే ప్యాకెట్లు పంచే ప్రజాసేవకుడా? ఈ కురుకురే ప్యాకెట్ పంచుడు కాదు కదా, కోట్ల రూపాయలు తీసుకొని రావాలి. కేటీఆర్ ఏం చెప్తా ఉన్నాడు? మళ్ళా మా కోట్లు ఏంటంటాడు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నది, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ. మరి నువ్వు ఏం చేసావు కేటీఆర్? అన్ని 4 ఏళ్ళు పొంగి పలుకుతాయి, నీకు ఓట్లు అడిగే హక్కు లేదు. రేవంత్ రెడ్డి అంటే ఈ నియోజకవర్గంలో గెలిస్తేనే నువ్వు నిధులు ఇస్తావా, లేకపోతే ఇవ్వవా? ఇది అప్రజాస్వామికమైనటువంటి స్టేట్మెంట్. కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు. మీరన్నట్టు వాళ్ళిద్దరు ఒకటి, తెలంగాణ శ్యాము ప్రజల పక్షాన ఉన్నాడు. ఓకే అన్న, ముఖ్యంగా మీరు అన్నది ఒప్పుకుంటాం. కానీ అయితే మీరు ప్రాణాలకు తెగించి, మీకు ప్రాణాపాయం ఉన్నా కానీ మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని మీరు ముందుకు తీసుకెళ్లారు. మీ మీద దాడులు జరిగినాయి, బెదిరింపులు వచ్చినాయి, వచ్చినాయి. మీకు ఆ ఉద్యమంలో మిగతా తెలంగాణ వ్యాపారుల మద్దతు లభించింది. మరి అటువంటి క్రమంలో మరి ఈ బై ఎలక్షన్స్ లో మీకు తెలంగాణ వ్యాపారస్తుల నుండి, తెలంగాణ ప్రజల నుండి మీకు ఎటువంటి మద్దతు ఉంది? అంటే మద్దతు అంటే అన్న, ఒకటి వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మార్వాడి ఉద్యమానికి వాళ్ళ మద్దతు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు మార్వాడి ఉద్యమాన్ని సమర్థించారు. బీజేపీలో ఉన్నటువంటి ఏకంగా బీజేపీ కార్యకర్తలే మార్వాడి ఉద్యమాన్ని సమర్థించారు. కమ్యూనిస్టులు అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు సమర్థించారు. పర్సనల్ గా మీకు పార్టీ అంటే ఇష్టం ఉంటది, అది మీ వ్యక్తిగతమైన విషయం. కానీ ఈ ఉద్యమం అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి
వాళ్ళందరి నుంచి మాకు అద్భుతమైన మద్దతు ఉన్నది. మీరన్నట్టు ఇప్పుడు ఆర్థిక కొరత మాకు ఉన్నప్పటికీ కూడా 5ో 10ో మాకు ఇచ్చినటువంటి వాళ్ళు, కరపత్రాలు కొట్టించినటువంటి వాళ్ళు, నేను ప్రైవేట్ ఎంప్లాయీని. ఈ మార్వాడి గుజరాత్ రాజస్థాన్ పార్టీల లాగా ఏ పార్టీలు మార్వాడి గుజరాత్ రాజస్థాన్ పార్టీలు అంటే మా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లాగా మా దగ్గర ఎలక్ట్రల్ ఫండ్స్ కింద బీజేపీ సంపాదించుకున్నటువంటి కోట్లు లేవు. కేటీఆర్ లాగా భూములు కబ్జాలు చేసినటువంటి డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి లాగా ఆర్టీఐ కేసులు వేసి అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు లేవు. తెలంగాణ ప్రజలారా ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఒక నోటు ఇవ్వండి, ఒక ఓటు ఇవ్వండి అని, మీకోసం మేము కష్టపడతామని, ఇంత బువ్వ పెట్టండి అని, ఇంత గ్లాసు మంచినీళ్ళు పోయండి అని నన్ను అసెంబ్లీకి పంపిస్తే గుమ్మ నర్సయ్యలాగా నిస్వార్థంగా మీకు సేవ చేసుకుంటానని వాళ్ళ దగ్గర నుంచి ఒక ఓటు అడుగుతున్నాం, ఒక నోటు అడుగుతున్నాం. ఇటువంటి రాజకీయాలు మేము చేస్తాం. అటువంటి మద్దతు మనకు మంచి మద్దతు ఉన్నది వ్యాపారస్తుల నుంచి, తెలంగాణ ప్రజల నుంచి. రీసెంట్ గా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయ్యుండి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఏమంటున్నాడు? ముస్లింలు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లింలకు రేవంత్ రెడ్డి ఓట్లు వేపిస్తాను. అంటే పాకిస్తాన్ నుంచి ముస్లింలు దేశంలో జొరబడుతుంటే కేంద్ర మంత్రి గుడ్డి గురాలు పలదవుతుండా? అంటే పాకిస్తాన్ వాళ్ళు జొరబడుతుంటే నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? ఫెయిల్ అయిపోయినావు నువ్వు ఒక వీధి ఏమంటారు వార్డు మెంబర్లే మాట్లాడుతున్నావు. కాబట్టి నా అనుమానం ఏంటంటే గుజరాత్ మార్వాడీలు దొంగతనంగా ఈ రాష్ట్రంకి వచ్చి దొంగ ఓట్లు సంపాదించుకొని బీజేపీ ఓట్లు వేయాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎవరు, జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరు, ఏమంటారు బీజేపీ పార్టీకి ఓట్లు వేయట్లేరు. వీళ్ళు వచ్చారు. నా అనుమానం పాకిస్తాన్ లో వచ్చింది ఎంత నిజమో మార్వాడి గుజరాత్లు దొంగ ఓట్లు తయారు చేసుకుని వాళ్ళకి వేసేది కూడా అంతే నిజం. ఒకవేళ అది అబద్ధం అయితే కనుక వాళ్ళని పట్టుకోవాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. అంటే ముఖ్యంగా అంటే తెలంగాణ శ్యామ్ అంటేనే ప్రశ్నించే గొంతుక. ఒకటే చెప్తున్నాడు, మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలను నేను చీల్చి చెందడానికి, ప్రశ్నించడానికి తెలంగాణ శ్యామ్కు ఓటేయాలి. పేదల పక్షాన పోరాడతాం. అదేవిధంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కూడా నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి 19 కుండ గుర్తు ప్రజలు నాకు మద్దతుగా నిలవాలి. ఇప్పటికే మార్వాడి గోబ్యాక్ అని తెలంగాణ వ్యాపారుల పక్షాన, తెలంగాణ ఉద్యమంలో పేదల పక్షాన పోరాడా అని చెప్పేసి చెప్తున్న తెలంగాణ శ్యామ్ గారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో తన గొంతుకనే తన విజయానికి బావుటా వేస్తుందని చెప్పేసి నమ్ముతూ ఈ ఎలక్షన్ బరిలో నిలబడుతున్నారు. ఎలక్షన్ బరిలో తన యొక్క గుర్తు కావచ్చు, తన యొక్క సిద్ధాంతం కావచ్చు, తను క్లియర్గా చెప్తున్నారు. తన యొక్క గుర్తు కుండ గుర్తు, అదేవిధంగా సీరియల్ నెంబర్ 19లో తనకు ఓటు వేయాలని కూడా అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ శ్యామ్ ప్రశ్నకి తెలంగాణ ప్రజల మద్దతు ఉండాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.